ధర్నా చేశారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? గత 3 రోజులుగా బయట ఉన్న జనాల్లో అది క్రౌడ్ బాగా వస్తున్నారు, ఎట్లా చూస్తారు? ఎవరు? చంద్రబాబు జగన్ ధర్నా చేసిన ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చిండ్రు. ప్రజల పూర్తిగా ఉండాలని ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి ప్రజల ముందుకు వచ్చిండు. ఎవరు? మన జగన్ అన్న. ఎప్పటికీ రాడనుకున్న జగన్ అన్న కానీ ఈ రోజు వచ్చిండు. ఏదో మీటింగ్ అదే మిర్చి ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చిర్రు ఆయనకు, అందు గురించి బయటకు వచ్చినట్లుంది. ఎందుకంటే ఓడిపోయి అసలు నేను కనపడట్లేను, నా పార్టీ ఇంకా లేస్తుందా లేవదా అనుకొని ప్రజల్లోకి ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చిండ్రు. ఎవరికి? మా అన్నకి గుర్తుకొచ్చింది కాబట్టి బయటకు వచ్చిండు. అది అంటే ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర తీయట్లేదని చెప్పి ధర్నా చేయడం అంటే ఇప్పుడు వచ్చిందా నీకు? మళ్ళీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది వీళ్ళు రైతులు ఎన్నో ధర్నాలు చేసాం, మరి అప్పుడు ఏం చేసినావు? మళ్ళీ ఇప్పుడు రైతులకు బాగానే ఉంది, అప్పుడు అన్ని ఇచ్చాం మేము, ఇప్పుడే బాగాలేదని చెప్తున్నారు. మళ్ళీ అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తుండవు? బాగా క్రౌడ్ బాగా వస్తుంది, జగన్ ఫాలోయింగ్ మళ్ళీ అదే మళ్ళీ సెల్ఫీలు దిగాలంటే ఎవరైనా వస్తారు సెల్ఫీలు. నాకు గిట్ట సెల్ఫీ కావాలని నేను గిట్ట పాకులాడుతున్నా కానీ దొరుకుతలేదు కదా, అందు గురించి సెల్ఫీలు దిగడానికి ఆ అమ్మాయి మొన్న ఒక అమ్మాయి ఏడ్చింది చూసినా, సెల్ఫీ గురించి ఏడ్చింది. నాకు నవ్వు వస్తుంది. మన జీవితాలు ఏంది, మనం ఎట్లా బతకాలి అది కావాలి కానీ సెల్ఫీ గురించి ఏడుస్తారు. మరి ఏం చెప్పాలి? నేను గిట్ట ఫ్యాన్ అన్న, దొరుకుతలేదు, నేను ఏడుతున్నా ఇప్పుడు. మళ్ళీ నేను ఏడుస్తానా? ఇప్పుడు ఫోటో ఇస్తాడా మళ్ళీ నన్ను పిలిపించి? నాకు అంతకంతే ఎక్కువ నా అభిమానం ఉంది. నేను కోసుకోమంటే కోసుకుంటా. మళ్ళా వస్తాడా జగన్ అన్న నాకు ఫోటో ఇస్తాడా? ఇవన్నీ కాదు, ప్రజలకు ఏం చేసినామో అది కావాలి కానీ ఊరికే సెల్ఫీలకు ఎగవాడి కారు ముందుకు ఎగవాడినరు. మేము గిట్ట కేసీఆర్ మొన్న మీటింగ్ పెడితే ఎంతోమంది ఎగవాడినరు. ఎందుకు ఎగవాడినరు? ఫోటోలు కావాలి మాకు, సెల్ఫీలు కావాలి, దాని గురించి పోయినరు అంతే తప్పితే ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చినట్టున్నారు అన్న. అందు గురించి బయటకు వచ్చిండ్రు, సెల్ఫీలు దిగడానికి అందరూ, ఫోటో దిగడానికి అందరు ఎగబడ్డారు. సో అది వచ్చిండ్రు. ఇక ప్రజల గురించి అదే రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తుందో చెప్పడానికి, ఈయన పరిపాలన ఎట్లా ఉందో చెప్పడానికి వచ్చిండ్రు. ప్రజలకు ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, ప్రజలకు ఏం చేస్తుండ్రు అది కావాలి మాకు. వచ్చిండు మళ్ళీ ఏం చేస్తుండు? ఒక్కటి మంచి పని చేసిన అని చెప్పు. నేను ఒకటి ఆ ప్రభుత్వం పార్టీ వచ్చి సంవత్సరంన్నర అయిందా, సంవత్సరం 1 year అయిపోయింది. మళ్ళీ ఫలానా పని మంచి పని చేసిన అని చెప్పమను. ఏం చేసిందో దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ ఏం చేయలేదు ఇంతవరకు. వచ్చింది 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటుండ్రు. నేను అనుకున్నా ఎందుకు కూలిపోతుంది రా భయ్, 6 నెలల్లో ఎట్లా కూలిపోతుంది అని నేను అనుకున్నా. మరి ఈయన చేసిన మంచి పనులు ఏవి లేవు. రాగానే ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, దేశం మీద పడి ఊరేగుండ్రి అందరూ. ఇంకా భార్యలను పట్టించుకోకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు. తిరగడానికే మనం పుట్టింది ఈ తెలంగాణ గడ్డ మీద, మనం బస్సుల మీద తిరగడానికి మనం పుట్టినట్లు బస్సు ఫ్రీ పెట్టిండు, అదొకటి. ఇంకా మంచి పని చేసినట్టు ఏది లేదు. ఉచిత గ్యాస్ అన్నారు, ఎక్కడ పోయినాయి అన్న? 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, తులం బంగారం అన్నాడు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నాడు, మహిళలకేమో స్కూటీలు ఉరికొస్తున్నట్లు స్కూటీలు ఇస్తామన్నాడు. ఏవి లేవు. ఇంతవరకు రైతు బంద్ వేయలేదు. ఎకరం ఉన్న వాళ్ళకి వేస్తా అంటాడు, 6,000 ఇస్తా అంటాడు, 7,500 అంటాడు, 12,500 అంటాడు. ఎక్కడ ఈయన ఇచ్చిన హామీలు ఒక్కటి గిట నెరవేర్చలేదు ఇంతవరకు. ఏం చేస్తుండో ప్రభుత్వం ఉండి ఆయనకే అర్థమైతలేదు. ఆయన ఏం చేస్తున్నా ఆయనకే అర్థమైతలేదు. తెలంగాణలో హోమ్ మినిస్టర్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎవరు లేరు, ఈయనే మొత్తం పరిపాలిస్తున్నారు. ఏం చేస్తున్నా అర్థమైతలేదు. ఈ హోమ్ మినిస్టర్ల గురించి కాదు మనం మాట్లాడేది. రైతులు ఆడ రైతు బంద్ వేస్తే పని చేసుకుంటా, నువ్వు వేస్తే పైసలు వేస్తే నువ్వు ఆయన భూమి దున్నుతుండే ఏదో ఒకటి చేస్తుండే, నువ్వు పైసలు వేయక అన్ని రైతుల భూములు ఎండబెడుతున్నావు కదా. మళ్ళీ అది మాట్లాడతలేరు ఎవరు. దాని గురించి హోమ్ మినిస్టర్ కావాలి. నువ్వు పని చేయి, నువ్వు ప్రజలతో ఉండి పని చేయి కదా, అది చేస్తలేవు కదా. బోనస్ అంటాడు, పంటలే వండలే పంట కొనుక్కొచ్చినా నేను ఇన్ని బోనస్ ఇచ్చి పంట కొంటా అంటుండే. ఏడ కొన్నాడు ఏమో నాకు అర్థమవుతుంది. మరి బయట దేశం నుంచి ఏమైనా కొనుక్కొచ్చిండే ఏమో నాకు అర్థమవుతుంది. నీళ్ళు లేకుండానే పంట పండినాయి అంటాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి పని అయిపోయిందంట. చూస్తున్నాం ఆయన పనితనము, ఆయన చేసే కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాం. 100% వస్తాడు. ఎందుకు రాడన్నా? ప్రజల్లో ఉండే వ్యక్తి కేసీఆర్ గారు. ప్రజలకు ఏం కావాలనో ఆ రోజు అదే చేసిండు కదా కేసీఆర్ గారు. తెలంగాణలో మందు రేట్లు, బీర్ రేట్లు బాగా పెంచారట. మళ్ళీ అదే కదా గివే, మళ్ళీ గివే చేస్తాడు తప్పితే ఇక వేరే ఏం లేవు ఆయనది. మందు రేట్లు పెంచడం, బస్సు ఫ్రీలు పెట్టడం, ఇది కావాలి ఆయనకి. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమైతలేదు. 4 సముద్రాలు అంటాడు హైదరాబాద్లో, కొంచెంసేపు ఉంటేనేమో దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతాయి కొనుక్కోవచ్చు అంటాడు. అమ్మ విమానం ఎట్లా కొంటారు? ఈ మాటలు కాదన్న మాకు కావాల్సింది. పేద ప్రజలకు ఏం కావాలో అది చేయాలన్నా.
ధరలు పెంచడం అనేది ఎట్లా చూస్తాం? ఏమి ఆయన ఇచ్చిన 500 గ్యాస్ సిలిండర్ ఏమి ఇవ్వలేదు, కానీ ఈయననేమో మందు పెంచిండు. మళ్ళా మంచిది కాదు ఇది. అసలు ఆయన ఏం చేస్తున్నా ఆయనకి అర్థమవుతుంది. నెక్స్ట్ రెడీగా ఉన్నారు 6 నెలల్లో. నిజంగా ఎందుకు పార్టీ ఓడిపోతుంది, తీసేస్తున్నారు, కూలిపోతుంది అన్నారు చూసినావా? ఇప్పుడు అర్థమైంది నాకు. ఇట్లా నువ్వు ఉల్టా నువ్వు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తా అని నువ్వు ఈడ మందు రేట్లు పెంచితే ఎట్లా? అవి ప్రజలకు అర్థమవుతుందా? మహిళలనేమో ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలు ఫ్రీ బస్ ఇస్తున్నాడు, మగవాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లాగుతున్నాడు మందు ఎక్కువ రేట్లు పెంచి. అదే కదా, వాళ్ళే మహిళలకి ఇట్లా తిట్టిర్రు. మాకేం ఉపయోగం లేదు దానివల్ల. పొద్దున పనికి పోతే కష్టపడేవాడు, పొద్దున పనికి పోతే సాయంత్రం వస్తాడు. అట్లాంటి వాళ్ళకి బస్సు ఫ్రీ ఉపయోగం పడుతుందా? ఇప్పుడు పొద్దున వ్యవసాయానికి పోతే ఆయన సాయంత్రం వస్తాడు, బీరు తాగుదాం చల్ల. కానీ నువ్వు అది 280, 300 చేస్తే ఇంకా వాడేడ తాగుతాడు? బీరు తాగుతాడా? ఉన్నది గిట్ట బంద్ చేస్తాడు. అప్పుడు ఇప్పటికీ తాగుతలేరు ఎవరు, బీర్లు బంద్ చేసిర్రు. మంచిదే కదా, నష్టం వచ్చేది ఏముంది ఇప్పుడు బీర్లు బంద్ చేస్తే? ఏంటికి పెంచిండు? ఎవరు పెంచమన్నారు? నువ్వు అక్కడనేమో బస్సు ఫ్రీ పెడతావు, ఇక్కడనేమో నువ్వు బీర్ల రేటు పెంచుతావా? అంటే బీరు తగ్గించమంటావు అయితేనే. ఎందుకు మళ్ళీ నువ్వు ఎందుకు పెంచినావు? ఎవరు పెంచమన్నారు? ఇట్లా పెంచితే అసలే ఎవడు మందు తాగడు. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? కళ్ళుకి, సారాకి ఇవి సృష్టికి వస్తాయి, మళ్ళీ బయటికి వస్తాయి. ఇవి తయారు చేస్తారు, ఇవి తాగుతారు. అప్పుడు పోయినసారి గిట జగనన్న ఎలక్షన్లో అక్కడ ఆంధ్రాలో అట్లనే అయింది. ఏమైంది? మొత్తం రేట్లు పెంచిండు. ఏం చేసిరు? అప్పుడు నాటు సారా, కళ్ళు ఇవి బయటికి తెచ్చిండు. అది తెలుస్తలేదు ఆయనకు. ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ఆయన ఆలోచన ఏందో అర్థమైతలేదు. మొన్న దావోస్ పోయిండన్న, దావోస్ పోయి ఈయన బొట్న ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకు అర్థమైంది, అరే కాదురా ఈయనతోటి పెడితే మన కంపెనీ ఉండేటట్టు లేదు ఆడ హైదరాబాద్లో అని. ఇంతవరకు కంపెనీ నిధులు తెచ్చిన అన్నాడు. ఎక్కడిది? మళ్ళా ఒక భూమి పూజ అదే 1,70,000 కోట్లు అన్నాడు. సరే, మళ్ళీ తెచ్చి ఒక దగ్గర భూమి పూజ చేసిన, ఒక కంపెనీ ఓపెన్ చేసిన, వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడినరు. అసలు లేదు కదా. మళ్ళీ ఏం చేస్తుండు ముఖ్యమంత్రి? నాకు అర్థమైతే లేదు. ప్రజలకి ఏం చేస్తుండే అది అర్థమైతే లేదు. ఇప్పుడు ఎకరా వరకు ఉన్న వాళ్ళకి రైతు బంధు వేస్తా అంటాడు. మళ్ళీ ఎకరా వాళ్ళకు ఉన్న గిట వాళ్ళు ఇట్లా ఫోన్ పెట్టుకుని చూసి ఎప్పుడు టక్కీ 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 ఎప్పుడు పడుతుంది అని చూస్తారు. ఆయననే అన్నాడు, ఈరోజు జనవందనం ఉంది, రేపు మీకు 12 గంటలకి టక్కీ 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 అని పడితే అన్నాడు. ఇప్పటిదాకా టిక్కీ లేవు, టక్కీ లేవు, ఎవ్వరికి పడలే. వాళ్ళేమో ఫోన్లో చూస్తున్నారు, నీ అమ్మ ఎప్పుడు వస్తుంది రా భయ్, ఈయన చెప్పిరు కదా అని వాళ్ళు ఎదురు చూస్తుండ్రు. ఇప్పుడు రైతు బంధు ఎందుకు వేయాలంటే, రైతు బంధు చేస్తే భూమి దుంటే 4గురికి పని ఉంటుంది అన్న. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తుండే, అటువంటిది నువ్వు రైతు బంధు బంద్ చేస్తే ప్రజలు ఆడ భూములు ఎండబెడుతురు కదా, అది తెలుస్తలేదు ఈయనకి. ఏం మాట్లాడుతాడు, ఎక్కడ ఉన్నాడో అర్థమైతే లేదు. ప్రజలకు మంచి చేయాలంటే ఏదేదో మాట్లాడతారు. కేసీఆర్ నువ్వు కట్ట పట్టుకుని సక్కలేదు. ఇది కాదయ్యా నువ్వు మాట్లాడేసింది. రైతు బంధు వేయి ఫస్ట్, పింఛన్ పైసలు వేయి ఫస్ట్, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నావు, ఎక్కడ పోయినాయి? ఇవన్నీ దేని గురించి మాట్లాడు. ఇవి నువ్వు చేయాల్సిన పనులు. ఇవి చేయకుండా కేసీఆర్ కట్టబట్టుకొని లేనివాడికి ఇవి అడ్డమైన మాటలు అన్నీ. లేకపోతే అగ్గిపేటలో పెట్టే దాచేది, విమానాలు దొరుకుతాయి, 4 సముద్రాలు, ఇవి కాదు మాట్లాడేది. ముఖ్యమంత్రికి ఏం మాట్లాడాలనో అర్థమైతే లేదు. నడిపించే శక్తి లేదు, పార్టీ వాళ్ళకి గిట ఏది లేదు. ఏం చేస్తున్నా ఆయనకే అర్థమైతే లేదు. అది 100% వస్తాడు. బాగుంటే వస్తారా కాదు, వస్తాడు. 10 ఏళ్ళు రాష్ట్రం తెచ్చి 10 ఏళ్ళు నడిపినోడు, ముఖ్యమంత్రి ఉన్నోడు, ప్రజలకి ఏం చేసిండో తెలుసు కదా. ఈరోజు కన్నీళ్లు పెడుతుండ్రు. ఆనాటి రోజులు తెస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఆనాటి రోజులు మాకెందుకయ్యా? ఆ సీకెట్ల బతుకులు మాకెందుకు? ఆ నీళ్ళు లేని బతుకులు మాకెందుకు? మాకు కావాల్సింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇట్లా ఎంతో మంచి మంచి పనులు చేసిండు.